తనేం వికృతాక్షేం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించున్నాము. మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం. మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవిత్ర భారతావనిలో స్త్రీ శక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధన జరుగుతుంది. ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం. ఇందులో భాగంగా దేవీ శక్తికి మహా నీరాజనాలు ఇస్తూ 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం 10వ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి. ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. నవదుర్గలలో 6వ రోజు ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తిని మనము కాత్యాయని దేవిగా ఆరాధన చేస్తున్నాం. అయితే చంద్రహాసోజ్వలకర అంటే చంద్రహాసం అనే ఆయుధంతో ఉజ్వలమైనటువంటిగా అమ్మవారు ప్రకాశిస్తుంది ఈ తల్లి. శార్దూల వరవాహన అంటే పులిని అమ్మవారు ఆసనంగా చేసుకుని ఉంటుందట. అలాంటి కాత్యాయని సకల శుభాలను ఇచ్చుగాక దేవీ దానవగతిని అంటూ అమ్మను మనమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. కాత్య మహర్షి పరాశక్తి గురించి చిరకాలం తపస్సు చేయగా అమ్మవారు ఆ ఇంట జన్మించాడట. అందుకే ఈ యొక్క అమ్మవారిని కాత్యాయని అనేటువంటి పేరు వచ్చింది. అలాగే మహిషాసుర మర్దనం జరిగిన సందర్భంలో దేవతలంతా కూడా ఒకచోట సమావేశం అయ్యారట. ఆ యొక్క సమయంలో అందరి ముఖాల్లో నుంచి ఒక గొప్ప తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు నుండే మహాశక్తి ఆవిర్భవించిందట. ఆమెను ఆరాధించడం ద్వారా ప్రధానంగా కన్యలకు వివాహ యోగం కలుగుతుందని చెప్తుంటారు. గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మే భర్త కావాలని కోరుతూ కాత్యాయని వ్రతాన్ని చేస్తారట. కాత్యాయని ధ్యానం అనేది ఎంత చక్కగా నిష్ఠగా చేస్తూ భక్తితో నమస్కరిస్తామో వారికి అంతటి సకల శుభాలు చేకూరుతాయట. మరి నమస్కారం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి ఏ రకమైనటువంటి నమస్కారం చేయాలి అనేటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి.